तो माता निमिषांबा माता की माता निमिषांबा माता की అంటే 21 నిమిషంలో కావచ్చు 21 రోజులో కావచ్చు మన కష్టాలను కడతేరుస్తారు. అందరికీ నమస్కారం. ఓం డివైన్ 9 ఛానల్కు స్వాగతం. నేను సుష్మిత. మన నేటి దర్శనం సిరీస్ ద్వారా చాలా టెంపుల్స్ అయితే కవర్ చేస్తూ వస్తున్నాం కదా. సో ఈ రోజు మన నేటి దర్శనం కార్యక్రమంలో శ్రీ నిమిషాంబిక దేవి ఆలయం బొడ్డుపాలకి అయితే వచ్చేసాం. ఈ గుడి యొక్క స్థల పురాణం ఏమిటి, మరి ఈ గుడిలో ప్రత్యేక పూజలు ఏం చేస్తారో త్వరగా తెలుసుకుందాం. ఇంకా ఆలస్యం చేయకుండా దర్శనం అయితే చేసుకుందాం. ఫస్ట్ గుడిలోకి ఎంటర్ అవ్వగానే మనకి నిట్ట నిలువుగా ధ్వజస్తంభం అయితే ఉంది. పంచలోహాలతో చేసిన ధ్వజస్తంభం. ఇక్కడ నుంచి 1 నిమిషంలో కోరిక కోరుకుంటే 21 రోజుల్లో తీరుతుందంట. ఆ చరిత్ర ఏంటో కూడా దర్శనం చేసుకొని త్వరగా తెలుసుకుందాం. ఇక్కడ ధ్వజస్తంభం ఉందని చెప్పాను కదా, అక్కడ లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ మనకి వేప చెట్టు కింద నవగ్రహాలు అయితే ఉన్నాయి. ఇక్కడ చూసారు కదా, నవగ్రహాల్లో చాలా మంది వచ్చి అయితే వాళ్ళ దోషాలు ఏమైనా ఉంటే మనం నవగ్రహాలకు పూజిస్తాం కదా. సో ఆ దోషాల నుంచి విముక్తి అవ్వడానికి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారు. మరి ఇక్కడ ప్రదక్షిణలు కూడా చేసుకుంటారు. సో ఇంకా ఆలస్యం చేయకుండా లోపల అమ్మవారికి అయితే దర్శనం చేసుకుందాం. సో గుడిలోకి ఎంటర్ అయిపోయాం. ఎంటర్ అవ్వగానే మనకి అమ్మవారి యొక్క వాహనం సింహం అయితే ఉంది. పంచలోహాలతో చేసిన సింహం అమ్మవారి విగ్రహానికి ఎదురుగానే ఉన్నది. చూస్తున్నారు కదా, వెనకతలే అమ్మవారి విగ్రహం అయితే ఉంది. ఇంకా లేట్ చేయకుండా అమ్మవారి దర్శనం అయితే చేసుకుందాం. ఇప్పుడు గుడిలో మనకి ప్రధాన దేవాలయం నిమిషాంబిక దేవి ఆలయంకి అయితే వచ్చేసాం. చూస్తున్నారు కదా, అమ్మవారు ఎంత రాజసంగా ఉన్నారో. మనకి ఇక్కడ అమ్మవారు త్రిశూలధారి మరియు డమరుకం ధారి. ఇక్కడ త్రిశూలధారి కాబట్టి మనకి అమ్మవారు పార్వతీదేవి అంశం, మరియు సింహం మీద కూర్చొని ఉన్నారు కాబట్టి మనకి ఇక్కడ దుర్గాదేవి అంశం. ఇక్కడ 2 దేవతలకి కలిపి పూజింపజేస్తుంటారు. అయితే ఇక్కడ 16 ప్రదక్షిణలు చేసి మనకి అమ్మవారికి 1 నిమిషంలో ఏమైనా కోరుకుంటే అది 21 రోజుల్లో తీరుతుందంట. అది కూడా మన విఘ్నేశ్వరుడు ద్వారా తీరుతుందని ఇక్కడ చాలా మంది అయితే చెప్తూ ఉంటారు. ఇక్కడ చాలా మంది భక్తులు అయితే వారి కోరికలు తీర్చుకొని చాలా మంది అయితే వెళ్ళారు. మరియు కోరికలు తీరాక 108 ప్రదక్షిణలు అయితే చేయాలంట. ఇక్కడ మనకి అమ్మవారిని దర్శించుకున్న దగ్గరే మనకి నిత్యం కుంకుమార్చన చేసిన శ్రీచక్రం కూడా ఉంది. దాన్ని కూడా అయితే మీరు వచ్చి దర్శనం చేసుకోండి. ముందుగా ఇక్కడ అమ్మవారి అలంకరణ గురించి అయితే మాట్లాడుకోవాలి. ప్రతి విశేషమైన రోజులో ప్రత్యేక అలంకరణ ఉంటుంది. ఇప్పుడైతే ఇక్కడ వెండితో అలంకరణ చేయించారు. అవి చాలా మంది అయితే ఇప్పటికి వచ్చి చాలా మంది అయితే దర్శనం చేసుకుంటుంటారు. దాని గురించి అయితే చాలా మంది భక్తులు కూడా మనకి చెప్పడం జరిగింది. చాలా చక్కగా ఉంటుంది. మనకి 2 కళ్ళు సరిపోవు, అంత చక్కగా ఇక్కడ అలంకరణ చేస్తారు అమ్మవారిని. ఇక్కడ మనకి నవరాత్రి మొదటి రోజులో అమ్మవారికి బంగారు చీరతో అలంకరణ చేస్తారు. అది ఎంత బాగుంటుందో మీ ఊహకి వదిలేస్తున్నా. ఎందుకంటే అమ్మవారు ఇప్పుడు మనకి నార్మల్ గా సారీస్ లో పెడితేనే ఎంత చక్కగా కనిపిస్తున్నారు, వైభవంగా కనిపిస్తున్నారు. అది కూడా బంగారపు చీర అంటే చూడండి ఎంత చక్కగా ఉంటారో కదా. ఇక్కడ మనకి అమ్మవారిని దర్శనం చేసుకోవాలంటే నిజంగా మనకి అదృష్టం ఉండాలండి. ఎందుకంటే అమ్మవారు అంత చక్కగా ఉన్నారు, అంత రాజసంగా ఉన్నారు. మరియు మనకి ఇక్కడ 21 రోజుల్లో మనకి మన కోరిక తీరిపోతుంది. మనకి 1 నిమిషంలో కోరిక తీర్చే నిమిషాంబిక వారిని ఖచ్చితంగా మీరు వచ్చి దర్శనం చేసుకోండి. ఇక్కడ అమ్మవారి దర్శనం అయితే నేను పూర్తి చేసుకున్నాను. ఈ గుడి యొక్క విశిష్టత ఏంటో, మరి ఇక్కడ ఏమేమి పూజలు ఘనంగా జరుపుకుంటారో ఇక్కడ ప్రధాన అర్చకుల గారికి అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. శుభమండి, విజయోస్తు. ఈ గుడి యొక్క విశిష్టత ఏంటో, మరి ఇక్కడ ఏమేమి పూజలు ఘనంగా జరుపుకుంటారో మాతో కొంచెం పంచుకోండి. తప్పకుండా అమ్మ, ఎందుకంటే భక్తి అందరికీ ఉంది. ఆ భక్తి ప్రకారము ఏ విధంగా దేవుణ్ణి దర్శించుకోవాలనే ఆలోచనలు మాత్రం ఎవరికి లేవు. సరే, ఈ ఆలయ చరిత్ర గురించి అడిగారు. చిన్నగా
సూక్ష్మంగా చెప్తాను. ఈ అమ్మవారి ఆలయం ఏంటంటే చాలా వైవిధ్యంగా ఉంది. ఆగ్నేయ భాగంలో ఉత్తరాభిముఖంగా అమ్మవారు ఉంది. ఎన్నో దేవాలయాలు మనం చూసినప్పటికీ దక్షిణాభిముఖము ఉత్తరాభిముఖము అలా ఉంటాయి, కానీ ఇలా ఖచ్చితమైనటువంటి ఆగ్నేయ భాగము ఉత్తరాభిముఖం అనేది చూసే ఆలయము ఇది ఒక్కటే ఉంది. రెండవది, నైరుతి భాగంలో మహాగణపతి ఉన్నాడు. అమ్మవారిని మనము నిమిష అంబిక అంటే పార్వతీ దుర్గా 2 రూపాలను పూజ చేస్తున్నాం. ఎందుకు అలా చేస్తున్నామంటే ఒక చేతిలో డమరుకం, ఒక చేతిలో త్రిశూలం ఉంది, అంటే పార్వతీదేవి. ఆమె వాహనం సింహవాహనం ఉంది, దుర్గాదేవి. కావున పార్వతీ దుర్గా 2 రూపాలను పూజ చేస్తున్నాం. మరి ఈ దేవాలయంలో ఇంకొక విశేషం, మనస్సులో కోరిక కోరుకొని 16 ప్రదక్షిణాలు చేయాలి. అంటే పార్వతీదేవికి షోడశ రూపిణి అని పేరు కనుక ఆమెకి ఇష్టమైన సంఖ్యాభావం 16 చేత మనం 16 ప్రదక్షిణాలు చేసినప్పుడు మనం మనస్సులో ఉన్న కష్టాలను నైరుతి భాగంలో విఘ్నేశ్వరుడు నెరవేరుస్తాడు. ఆయన సంఖ్య 21, అంటే 21 నిమిషంలో కావచ్చు, 21 రోజులో కావచ్చు, మన కష్టాలను కడతేరుస్తారు. ఎందుకంటే విఘ్నాలకు అధిపతి. రెండవది, పార్వతీపుత్రం వినాయకం కనుక స్థలంలో నైరుతి భాగంలో ఉన్నాడు కనుక మన యొక్క కష్టాలు 21 రోజు కానీ 21 నిమిషంలో కానీ నెరవేరుతాయి. మరి మనం మళ్ళీ ఏం చెయ్యాలి? ఎందుకంటే మానవులం ఏమున్నామంటే మన దగ్గర రూపాయి ఉందంటే 100 రూపాయల గురించి ఆలోచిస్తాం. మరి కోరిక నెరవేరింది, ఏం చెయ్యాలి? 108 ప్రదక్షిణాలు చేయాలి. ఎందుకండి అంటే నానా క్లేశే పీడిత మానవులం ఎలా ఉన్నామంటే నానా రకాలైన సమస్యలతో ఉన్నాం. ఒకే సమస్య అని చెప్పడానికి వీల్లేదు కనుక అమ్మవారికి 108 ప్రదక్షిణాలు చేసినప్పుడు మన అన్ని కష్టాలను, ఏ కష్టం అమ్మ దగ్గరికి వెళ్ళాము, అమ్మ అన్నం వడ్డించు అంటే అన్నమే వడ్డిస్తుందా? అన్నం పప్పు కూర అన్నీ వడ్డిస్తుంది. అలా ఆమెకు మన మనస్సు నివేదన చేసుకుంటే మన కోరికలన్నీ కూడా నెరవేర్చే అవకాశం ఉంటుంది. నిమిషంలో కోరిక కోరుకోవాలి, ఒకటే కోరిక కోరుకోవాలి అనే సమస్య కాదు. మన మనస్సును అమ్మవారికి అర్పించాలి. అర్పించినట్టయితే మన కష్టాలను అన్నీ కూడా ఆమెనే నెరవేరుస్తుంది. రెండవది, తెలంగాణలో ఒక సాంప్రదాయం ఉంది, అంటే ఆడపడుచులకు ఓడిబియ్యం అనేది. ఓడిబియ్యం అనేటువంటిది ఇక్కడ అమ్మవారికి సమర్పించాలి. ఈ ఓడిబియ్యం సమర్పించాలంటే వాళ్ళకు తెలియని వాళ్ళు కూడా వచ్చేసి, పెళ్లి కాని వాళ్ళు కూడా వచ్చేసి, మగవాళ్ళు ఆడపిల్లలు అందరూ కూడా ఓడి బియ్యాన్ని తీసుకొని వస్తున్నారు. అది కాదమ్మా, తెలియని వాళ్ళకి కానీ ఓడి బియ్యం గురించి ఇప్పుడు ఆంధ్ర అటు వెళ్ళామనుకోండి, కర్ణాటక వెళ్ళామనుకోండి, వాళ్ళకి ఓడి బియ్యం గురించి వాళ్ళు హుండీలో డబ్బులు వేస్తే సరిపోతుంది. ఎందుకంటే గోదానం చేయమని శాస్త్రం చెప్పాడు. మనం గోవును దానం ఇస్తామా, తోకను పట్టుకుంటాం, హిరణ్యదానంతో పెతే అని చెప్పేసి మంత్రం చదువుతాం నీళ్ళు. అలా ఇక్కడ మనం చేయాల్సింది ఏంది? ఓడి బియ్యం వంతుకు హుండీలో డబ్బులు వేసినా సరిపోతుంది. మనస్సులో కోరిక కోరుకోవాలి, 16 ప్రదక్షిణాలు చేయాలి. కోరిక నెరవేరితే 108 ప్రదక్షిణాలు అనేటువంటిది చాలా విశేషం. ఆలయ చరిత్ర చెప్పాను ఇందాక. ఇప్పుడు ఏం చెప్తానంటే ఇక్కడ విశేష పూజలు అంటే ప్రతిరోజు విశేషమే. నేను సంబంధించినంత వరకు ఇక్కడ నవరాత్రులు వస్తున్నాయి. ఎందుకంటే మనము కరెక్ట్గా వచ్చే సోమవారం నుంచి నవరాత్రులు ప్రారంభం. ఈ సంవత్సరము అమ్మవారి అనుగ్రహంలో మనకు భాగ్యోదయం ఏంటంటే 10 అవతారాలు చేసుకొని 11వ రోజు విజయాన్ని పొందుతున్నాం. 2016లో వచ్చిందంటే మళ్ళీ ఇప్పుడు వస్తూ ఉంది. అలాంటి విభిన్నత అనేటువంటిది అమ్మవారు మనకి ఇవ్వడం పరీక్షాకాలం అంటారు. ఎందుకంటే 9 రోజులే నేను ఉపవాసం చేస్తాననకుండా 11, 12 రోజులు చేయాల్సినటువంటి భాగ్యం అనేటువంటి ఉంది. రోజు ఒక అవతారంలో అమ్మవారిని దర్శించుకుంటాం. ఆ అవతారంలో అమ్మవారికి నిత్య పూజా కార్యక్రమాలు, అష్టోత్తరాలు, సహస్రనామాలతో పాటుగా చేస్తూ ఉంటాం. మొదటి రోజు మన దేవాలయంలో స్వర్ణ కవచాలు, అమ్మవారికి బంగారుతో చేపించిన చీర అలంకరణ అనేటువంటిది ఉంటుంది. రెండవ రోజు చక్కగా అమ్మవారికి బాలా త్రిపుర సుందరి అవతారం. మూడో రోజు వచ్చేసి అమ్మవారికి గాయత్రి అవతారం. 4వ రోజు వచ్చి అన్నపూర్ణ అలంకరణ. 5వ రోజు చక్కగా లలితా త్రిపుర సుందరి. 6వ రోజు మహాలక్ష్మి.
7వ రోజు సరస్వతీదేవి, 4వ రోజు ఇక్కడ చండిక పెడతా ఉన్నాం. ఈసారి చండీ ఎందుకు చండీ చేస్తున్నామంటే మనము చేయాల్సింది చండీ పారాయణంతో పాటు చండీ హోమం ఉంటుంది దేవాలయంలో. కొందరు కాత్యాయని చేస్తూ ఉన్నారు, కానీ నేను కాత్యాయని కాకుండా మనకు చెడు మీద ప్రభావం అమ్మవారు చూపించి మనకు చెడు జరగకుండా ఉండడానికి చక్కగా ఆ చండీ పారాయణలతో పాటు చండీ 4వ రోజు చండీ మాతగా పూజ చేస్తున్నాం. తర్వాత సరస్వతీదేవి, ఈ సరస్వతీదేవి రోజు పిల్లల కోసం సరస్వతి హోమం జరిపిస్తాము. అష్టమి దుర్గాష్టమి, మహర్నవమి, దుర్గాష్టమి రోజు దుర్గాదేవత, మహర్నవమి రోజు మహాకాళి, దసరా రోజు అమ్మవారు విజయేశ్వరి. ఈ విధంగా ఉండగా ప్రతిరోజు కూడా ఇక్కడ చండీ హోమం ఉంటుంది. ముఖ్యంగా చండీ పారాయణంతో పాటు చండీ హోమం ఉంటుంది. అది చాలా చక్కగా, అంటే వైబ్రేషన్స్ మనం కూర్చుంటే తెలుస్తుంది. ఎందుకంటే నాకు మట్టుకు నేను చాలా బాగుంటుంది అంటాను, కానీ ఆ వైబ్రేషన్స్ ఫీల్ అవ్వాల్సింది మీరు బాగా జరిగింది అని చెప్పి, మీరు పనైంది అని చెప్పడము నాకు ఆలయ ప్రధానార్చకుడిగా నాకు ఆనందం. కనుక అందరూ కూడా నవరాత్రుల్లో ఆ పూజల్లో పాల్గొని అమ్మవారి సేవ చేసుకొని భాగ్యాన్ని పొందండి. శుభం విజయోస్తు, అఖండ విజయ ప్రాప్తిరస్తు, మాతా నిమిషాంబికా దేవత పరిపూర్ణతానుగ్రహ సిద్ధిరస్తు. ఎవరైతే ఈ ఛానల్ను వీక్షిస్తున్నారో వారందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి మీరందరూ కూడా సుఖంగా ఉండి అమ్మవారి దీవెనలు పొందండి. శుభం విజయోస్తు. మాతా నిమిషాంబ మాతాకి, మాతా నిమిషాంబ మాతాకి. ఇందాక ప్రధాన అర్చకులు గారు చెప్పారు కదా, ఇక్కడ వడిబియ్యం సమర్పించుకుంటారు అమ్మవారికి మొక్కి అని. ఆ ప్లేస్ ఇక్కడే. ఇప్పుడే చాలా మంది భక్తులు అయితే వచ్చి వడిబియ్యం సమర్పించుకున్నారు. ఇక్కడే మనకి గణపతి ఆలయం మరియు సాయిబాబా ఆలయం అవి కూడా ఉన్నాయి. అవి కూడా అయితే వెళ్ళి దర్శనం చేసుకుందాం. ఇక్కడ మనకి వడిబియ్యం సమర్పించుకునే ప్లేస్ అయితే ఉందని చెప్పాను కదా, ఆ పక్కనే మనకి విఘ్నేశ్వరుడు ఆలయం ఉంది. అది కూడా ఉపాలయం లాగా. ఇక్కడ ఇలాగే ఒక 3-4 ఉపాలయాలు ఉన్నాయి, అవి కూడా చూసేద్దాం. అయితే ముందైతే విఘ్నేశ్వరుడు ఏంటని చెప్పారు కదా, 21 days లో మనకి విఘ్నేశ్వరుడు ఇక్కడ విఘ్నాలు తీరుస్తాడని. మన పార్వతీదేవి నుంచి మనకి విఘ్నేశ్వరుడికి మన కోరికలు వెళ్తాయి. అక్కడ నుంచి మన విఘ్నేశ్వరుడు మన కోరికలు అయితే 21 రోజులైనా 21 నిమిషాల్లో ఆయన మన కోరికలు తీరుస్తారు. మనకి మిగతా ఉపాలయాలు కూడా ఉన్నాయి, అవి కూడా వెళ్ళి దర్శనం చేసుకుందాం. ఇక్కడ మనకి విఘ్నేశ్వర స్వామి దేవాలయం పక్కనే మనకి శ్రీ రాముల వారి దేవాలయం ఉంది. ఇక్కడ సీతాదేవి సమేత మనకి రాముల వారు అయితే దర్శనం ఇస్తారు. కిందనే మనకి ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంది. ఇక్కడ నిత్యం మనకి శ్రీరాముల వారికి పూజలు జరుపుకుంటూ ఉంటారు. ఇక్కడ మనకి దత్తాత్రేయ స్వామి మరియు సాయిబాబా దేవాలయం కూడా ఉంది, అది కూడా ఉపాలయాలాగా. అవి కూడా వెళ్ళి దర్శనం చేసుకుందాం. ఇక్కడ మనకి శ్రీరాముల వారి ఆలయం పక్కనే మనకి దత్తాత్రేయ స్వామి మరియు సాయిబాబా దేవాలయం అయితే ఉంది. చూస్తున్నారు కదా, అక్కడికైతే వచ్చేసాను. దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది. ఎంత చక్కగా ఉన్నాయో విగ్రహాలు అయితే. ఇక్కడ మనకి ప్రతి గురువారం ప్రత్యేక అభిషేకాలు అయితే ఉంటాయి. ఇక్కడ మన దత్తాత్రేయ స్వామికి మరియు సాయిబాబాకి. ఇక్కడ మనకి శివాలయం కూడా ఉంది, అది కూడా అయితే వెళ్ళి దర్శనం చేసుకుందాం. ఇక్కడ మనకి సాయిబాబా దేవాలయం పక్కనే శివాలయం అయితే ఉంది. అక్కడికైతే నేను వచ్చేసాను ప్రస్తుతానికి. ఇక్కడ ఎంత బాగుందంటే శివలింగం చాలా అందంగా ఉంది. చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లే. ఇక్కడ మనకి అమ్మవారిని దర్శించుకునే ప్రతి ఒక్కరు మనకి శివయ్యని కూడా దర్శించుకుంటారు. మరియు ఇక్కడ శివయ్యకి ప్రత్యేక అభిషేకాలు సోమవారం ఉంటాయి. చాలా మంది వచ్చి ఇక్కడ అభిషేకాలు అర్చనలు చేయించుకుంటూ ఉంటారు. ఈ రోజు జనాలు చాలా మంది ఉన్నారు. ఇక్కడ మనకి ఆంజనేయ స్వామి దేవాలయం కూడా ఉంది, అది కూడా అయితే వెళ్ళి దర్శనం చేసుకుందాం. ఇక్కడ మనకి శివాలయం పక్కనే ఆంజనేయ స్వామి దేవాలయం అయితే కూడా ఉంది. చూస్తున్నారు కదా, ఆంజనేయ స్వామి సింధూరంతో ఫుల్గా నిండి ఉన్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరు వచ్చి ఆంజనేయ స్వామిని కూడా చాలా మంది అయితే దర్శనం చేసుకొని వాళ్ళ మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. ఇక్కడ శివాలయంకి ఆంజనేయ స్వామి ఆలయంకి మిడిల్లో మనకి నాగేంద్ర స్వామి విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇక్కడ చాలా మంది భక్తులు అయితే వచ్చి నాగేంద్ర స్వామికి వాళ్ళ కోరికలు కోరుకుంటూ ఉంటారు. తీరిపోయాక ఇక్కడికి వచ్చి ప్రదక్షిణలు కూడా చేస్తుంటారంట. సో చూసారు కదండి, ఇదే మన నిమిషాంబిక దేవి ఆలయం బొడ్డుపాల్లో ఉన్నది. సో ఈ గుడిలో ఎన్ని ఉపాలయాలు ఉన్నాయో చూసారు కదా. సో అమ్మవారు కూడా ఎంత ఘనంగా ఎంత మహిమాన్వితమైనదో కూడా తెలుసుకున్నారు కదా.
కదా, మన ప్రధాన అర్చకులు గారు చెప్పినట్టు మనకి 16 ప్రదక్షిణలు చేసి మనం ధ్వజస్తంభం దగ్గర 1 నిమిషంలో కోరుకుంటే 21 రోజుల్లో కానీ 21 నిమిషాల్లో కానీ అవి ఆ కోరికలు తీరుతాయంట. తీరాక 108 ప్రదక్షిణలు చేయాలి. ఇదే అండి ఈ అమ్మవారి యొక్క మహిమాన్వితమైన శక్తి. చాలా మంది కోరికలు తీరని వాళ్ళు కూడా చాలా మంది అయితే వచ్చి ఇక్కడ 108 ప్రదక్షిణలు అయితే చేస్తున్నారు. వారి కోసం సెపరేట్ గా 2 to 5 అయితే 108 ప్రదక్షిణలు చేయడానికి అనుమతిస్తున్నారు. మరియు ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 నుంచి 12:30, ఆఫ్టర్నూన్ 2 to 5 ప్రత్యేకంగా 108 ప్రదక్షిణలు చేయాలనుకునే వారికి. మరియు ఇక్కడ ఒడిబియ్యం కూడా సమర్పించుకుంటారు ఒకవేళ కోరికలు తీరితే. ఈ గుడికి అయితే కంపల్సరీగా మనం ట్రెడిషనల్ వేర్ లో రావాలండి. అమ్మాయిలు అయితే కంపల్సరీ చున్నీతో రావాలి మరియు హెయిర్ లీవ్ చేయకుండా జడ అయితే అల్లుకొని రావాలి. అబ్బాయిలకైతే ట్రాక్ ప్యాంట్స్ అవి అలౌ లేదు, ప్యాంట్ షర్ట్ అయితే అలౌడ్. సో అందరూ ట్రెడిషనల్ వేర్ లో తప్పకుండా అమ్మవారిని దర్శించుకొని మీ కోరికలు తీర్చుకోండి. చూసారు కదా, ఇదైతే నిమిషాంబికా దేవి ఆలయం. మరో ప్రత్యేకమైన గుడితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఓం డివైన్ 9. నమస్కారం.